ఆ యువకుడు కంప్యూటర్ కీబోర్డ్తో ఆడుకుంటాడు. నిమిషంలో 80 అక్షరాలు టైప్ చేస్తేనే మన రాష్ట్రంలో ఫస్ట్ క్లాస్ మార్కులు పొందినట్లు లెక్క. కానీ కేవలం 4 సెకన్ల లోపు ఏకంగా 41 అక్షరాలు టైప్ చేస్తే మనం ఔరా అనాల్సిందే. అలాంటి విన్యాసంతో అదరగొట్టాడు హైదరాబాద్ పాతబస్తీ వాసి. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఈ విద్యార్థి ఖుర్షీద్ హుస్సేన్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కంప్యూటర్ కీబోర్డుపై అత్యంత వేగంగా టైపింగ్ చేయడం ఇతని సరదా. తనకున్న ఆసక్తిని సహచరులకు చెప్పినప్పుడు గిన్నిస్ బుక్ రికార్డు అధిగమించేందుకు ప్రయత్నించాలని వారు కోరారు. దీంతో స్ఫూర్తి పొందిన ఖుర్షీద్ ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలను మధ్యలో ఒక్కో స్పేస్ తో కలిపి టైప్ చేశాడు. కేవలం 3.43 సెకండ్లలోనే ఈ ఫీట్ సాధించాడు. Absolutely free, and I am happy. In future, inshallah, I will try to break some more records in Guinness Book of World Records, and it's a very pleasure for the India, and it's really very good for our country that a boy from the old city, Hyderabad. గతంలో అనంతపురానికి చెందిన సుధాకర్ రాజు 3.52 సెకండ్లలో పూర్తి చేసిన ఫీట్ ను 3.43 సెకండ్లలోనే ఖుర్షీద్ చేయడంతో స్థానికులు ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఖుర్షీద్ సాధించిన ఫీట్ ను అధికారికంగా గుర్తించాల్సి ఉంది. అనంతరం ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. విదేశాల నుంచి వేల సంఖ్యలో భారత్కు వచ్చిన వలస పక్షులు కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్నాయి. ఐరోపా, చైనా, ఇతర ఆసియా దేశాల నుంచి ఇక్కడికి తరలివచ్చిన వాటిని చూసే